ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనండి. చాలా రోజులైంది నేను వీడియో చేసి. ఓకేనా? ఇప్పుడు చేస్తున్నాను, ఒకసారి చూడండి. నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. అంటే టమాటాలోని వంకాయ వేసి చేస్తానండి. ఒకసారి చూడండి ఇలాగా. ఓకేనండి. టమాటా పచ్చడిలో 2 వంకాయలు వేసి చేసే విధానం ఒకసారి చూడండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చేసే విధానం చూడండి ఒకసారి. ఓకేనా? చూడండి, ఇలా 2 వంకాయలు తీసుకోవాలండి. అలాగే ఇక్కడ చూడండి, వేటంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఓకేనా? టమాటాలు చూడండి, నేనైతే పెద్దవి 3 టమాటాలు తీసుకున్నానండి. ఓకేనా? ఇది చూడండి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఓకేనండి, ఇవేనండి వీటికి కావాల్సినవి. ఓకేనా? నెక్స్ట్ మనం వేపుదామండి, ఒకసారి ఫ్రై చేద్దాం. ఓకేనా? ఇలా పాన పెట్టుకుందామండి. ఓకేనా? స్టవ్ అంటిద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఓకేనండి. ఈ పచ్చట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? చూడండి చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకోండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఉంది కదా. ఓకేనా? నెక్స్ట్ కరివేపాకు వేయండి ఇందులోని. నెక్స్ట్ అండి ఈ పచ్చిమిర్చి, టమాటాలు వేసేయండి. చూడండి, మనం ముందు తీసుకున్నాం కదా 2 వంకాయలు, ఇలాగా కోసుకొని ఇలా ఇంట్లో వేసుకోండి. ఇప్పుడు వేసేద్దాం ఈ వంకాయలు. ఓకేనా? స్పెషల్ ఏంటంటే అండి, వంకాయలే స్పెషల్ ఈ పచ్చడికి. ఓకేనా? చూడండి, దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ వంకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటాలు వేసి వంకాయ వేస్తే మీరు కూడా టేస్ట్ చేసి చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు అయితే ఇలా వేగుకొనియండి. చూడండి, బాగా వేగుకొని వంకాయలు అయితే ఇలా వేపుకోవాలండి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకేనా? లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ పెడదామండి ఇప్పుడు. ఓకేనా? మీకు ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సీక్రెట్ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత చూడండి, సీక్రెట్ అంటే ఇదేనండి. ఆనియన్స్ అండి, ఒక ఆనియన్స్ చిన్నది తీసుకోండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఇలాగా కట్ చేసిన తర్వాత ఈ వంకాయలు మిక్సీ పట్టిన తర్వాత ఈ ఆనియన్స్ ముక్కలు వేయాలండి. అందులోని వేసి జస్ట్ లైట్గా 1 మినిట్ మిక్సీ పట్టాలండి. మళ్ళీని సరిపోతుంది, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. ఓకేనా? ఇదైతే చల్లారింది. ఇప్పుడైతే మనం కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఇందులోని. ఓకేనా? సాల్ట్ వేసి మిక్సీ పెట్టేద్దాం. ఓకేనా? ఇలా మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టేద్దామండి ఇప్పుడు. ఓకేనా? మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంటుందండి. ఓకేనా? అందులో ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేద్దామండి మనం. ఇదే సీక్రెట్ అండి. ఓకేనా? జస్ట్ 1 మినిట్ అంతే అండి. ఇది మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంటుందండి. ఓకేనా? చూడండి, ఇలా ఉంటుంది. ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంటుందండి. ఇది మీరు ఇడ్లీలో కానీ, ఇంకా మామూలుగా చపాతీల్లోని, చాలా ఇంకా మీకు ఏవైనా టిఫిన్కి పద్ధతిగా టిఫిన్ వేర్లో వేసుకున్నా పర్లేదండి, మామూలుగా రైస్లో వేసుకున్నా పర్వాలేదు. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి. ఈ పచ్చడి తిన్న తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.